హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన పుట్టిన తిథి మన జీవితం పైన, మన వ్యక్తిత్వం పైన పక్కాగా ప్రభావం చూపుతుంది. మన జీవితం పైన, మన వ్యక్తిత్వం పైన పక్కాగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా అమావాస్య మరియు పౌర్ణమి ఈ రెండు తిథులలో ఆత్మీయకంగా మరియు శాస్త్రీయకంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. అమావాస్య నాడు పుడితే కష్టాలు తప్పవా, లేదా పౌర్ణమి నాడు పుట్టిన వారు లక్ష్మీపుత్రులు? అసలు ఈ తిథులలో పుట్టిన వారి నిజమైన స్వభావం ఏమిటి, వీరి గుణగణాలు ఎలా ఉంటాయి? అంతేకాదు, ఒకవేళ ఈ తిథులలో పుట్టిన వారిని పెళ్లి చేసుకుంటే వారి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది, గ్రహగతులు వారిపై ఎట్లాంటి ప్రభావం చూపుతాయి? ఇట్లాంటి ఆసక్తికరమైన విషయాలన్నింటినీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అమావాస్య తిథి నాడు పుట్టిన వారి గురించి మన పెద్దలు చాలా లోతుగా చెప్పారు. అమావాస్య అంటే చంద్రుడు కనిపించని రోజు. వెలుగు బయటకు కనిపించకపోయినా లోపల అపారమైన శక్తి దాగి ఉండే రోజు ఇది. ఈ రోజు పుట్టిన వారు కూడా అంతే. బయటకు సాధారణంగా నిబద్ధంగా కనిపించిన లోపల తీవ్రమైన ఆలోచనలు, భావాలు, ఆత్మబలం కలిగిన వారుగా ఉంటారు. వీరు మనసు చాలా లోతుగా పనిచేస్తుంది. చిన్న విషయానికే బాధపడే స్వభావం వీరు ఎక్కువగా ఉంటుంది. కానీ అదే సమయంలో ఇతరుల వాదనను త్వరగా అర్థం చేసుకునే హృదయం కూడా వెతికే అమావాస్య నాడు పుట్టిన వారిలో మౌనం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మాట్లాడరు, కానీ అంతే మాత్రం బలమైన మాట మాట్లాడుతూ ఉంటారు. వీరు తమ జీవితాన్ని తాము నడిపించుకోవాలని కోరుకుంటూ ఉంటారు. స్వతంత్రంగా జీవించాలని కోరిక వీరిలో బలంగా ఉంటుంది. అమావాస్య తిథి నాడు పుట్టిన వారి గుణగణాలలో ప్రధానంగా కనిపించేది లోతైన ఆలోచన. సాధారణంగా మనుషులు ఒక సమస్యను చూస్తే వీరు లోతుగా వరకు వెళ్ళి ఆలోచిస్తారు. అందుకే కొన్నిసార్లు వీరి చాలా సీరియస్గా భావిస్తూ కనిపిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచే ఒంటరితనం అలవాటవుతుంది. గుంపుల్లో ఉన్న ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉంటారు. అదేవిధంగా ఒంటరితనం వీరికి శక్తిని ఇస్తుంది. వీరి రహస్యాలను దాచుకుంటారు. ఎవరికైనా బాధను సులభంగా చెప్పుకోరు, మనసులోనే దాచుకుంటారు. అందుకే లోపల టెన్షన్, ఆందోళన కరిగించే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఎవరి మీద నమ్మకం పెడితే మాత్రం ఇంతటి వరకైనా నిలబడతారు. ఒక్కసారి ఎవరినైనా నమ్మకం పెడితే మాత్రం చివరి వరకు నిలబడతారు. నమ్మకం పోతే మాత్రం పూర్తిగా దూరం పెట్టేస్తారు. అలవాట్ల విషయానికి వస్తే అమావాస్య తిథి నాడు పుట్టిన వారి నియమాలు ఎక్కువగా పాటిస్తారు. తమకు నచ్చిన పద్ధతిలోనే జీవిస్తారు. కొందరు రాత్రి ఎక్కువగా మేల్కొనే అలవాటు ఉంటుంది. రాత్రి సమయంలో ఎక్కువగా ఆలోచనలు వస్తాయి. సృజనాత్మకత, రచన, ధ్యానము, ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగా రాత్రి వేళలోనే పుడతాయి. ఆహార విషయంలో కూడా వీరు కొంచెం ప్రత్యేకంగా. ఒక్కసారి నచ్చితే అదే తింటారు. నచ్చకపోతే ఎంత మంచిదైనా సరే వదిలేస్తారు. భావోద్వేగాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉంటుంది. ఇప్పుడు వీరిలో ఉన్న చెడు గుణాల గురించి చెప్పుకోవాలి అంటే అమావాస్య నాడు పుట్టిన వారిలో అనుమానం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని గమనిస్తే అదే గమనీయ గుంపు అనుమానంగా మారుతుంది. చిన్న మాటను కూడా పెద్ద చేసుకొని బాధపడే స్వభావం ఉంటుంది. కోపం బయటకి వెంటనే రాదు, కానీ లోపల పేరుకుపోతుంది. ఒక్కసారి పేరుకుపోతే మాత్రం చాలా తీవ్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొందరిలో నిశార భావం ఎక్కువగా ఉంటుంది. నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఆలోచన తరచుగా వస్తూనే ఉంటుంది. దీనివల్ల డిప్రెషన్లోకి కూడా వెళ్ళే అవకాశం ఉందిగా భావిస్తూ ఉంటారు. చెడు లక్షణాలు మార్చుకుంటారు. అమావాస్య నాడు అబ్బాయి పుడితే అతని స్వభావం కొంచెం గంభీరంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచే బాధ్యత భావం కలిసి ఉంటాడు. ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. తండ్రి పాత్రను చిన్న వయసులోనే అనుభవించే పరిస్థితులు కూడా రావచ్చు. సిద్ధం చేసుకోవడం వల్ల మధ్యలో ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. ప్రేమ విషయంలో చాలా లోతుగా ప్రేమిస్తారు, కానీ బయటకి చెప్పలేరు. అమ్మాయి దగ్గర తమ భావాలను వ్యక్తపరచడానికి ఆలస్యం చేస్తారు. పెళ్లి విషయంలో చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఒక్కసారి పెళ్లి అయితే కుటుంబాన్ని కాపాడే బాధ్యత బాగా తీసుకుంటారు, కానీ భావోద్వేగాలను లోపలే దాచుకోవడం వల్ల భార్యకు అర్థం కాకుండా పోయే పరిస్థితి ఉంటుంది. అమావాస్య నాడు అమ్మాయి పుడితే ఆమె స్వభావం చాలా
మిస్టరీగా ఉంటుంది. బయట నియమ నిబంధంగా కనిపించడం, లోపల చాలా బలమైన మనసు ఉంటుంది. ఇక చిన్నప్పటి నుంచే ఎక్కువగా ఆలోచించే అలవాటు ఉంటుంది. తల్లి పాత్ర ఎక్కువగా ప్రభావం చేస్తుంది. భావోద్వేగాలు చాలా సున్నితంగా ఉంటాయి. ప్రేమతో పూర్తిగా ఈనమవుతారు. ప్రేమిస్తే తమ స్వభావం ఇచ్చేస్తారు. కానీ నమ్మకం దెబ్బతింటే మళ్ళీ తిరిగి సులభంగా నమ్మరు. ఇట్లాంటి విషయంలో చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. భర్త పిల్లల కోసం త్యాగం చేసే స్వభావం ఉంటుంది. కానీ అదే త్యాగం గుర్తించకపోతే లోపల బాధపడి కన్నీరు పెడుతూ ఉంటారు. బయటకు చెప్పుకోకుండా మౌనంగా బాధపడడం వీరి స్వభావం. అమావాస్య నాడు పుట్టిన వారిని పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అనే విషయం చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ ఇది నిజం. ఏమిటి అంటే వీరితో జీవితం లోతుగా ఉంటుంది. ఉపరితల సంతోషం కన్నా దృఢమైన అనుభవాలు ఎక్కువగా ఉంటాయి. మొదట్లో కొంచెం అర్థం చేసుకోవడం కష్టం కావచ్చు. వీరు మౌనంగా ఒంటరితనం ఆలోచనలు భాగస్వామికి అర్థం కాకపోవచ్చు. కానీ ఒక్కసారి వీరి మనసు అర్థం చేసుకుంటే మాత్రం వీరు చాలా నియమ నిబంధనలతో నిజాయితీతో జీవిస్తారు. కుటుంబానికి చాలా విలువనిస్తారు. ద్రోహం చెయ్యరు. కానీ మీరు భాగస్వాములను గౌరవించకపోతే కలహాలు పెరుగుతూ ఉంటాయి. అమావాస్య నాడు పుట్టిన వారిలో వివాహం చేసుకున్న వ్యక్తి ఓర్పు కలిగి ఉండాలి. వీరిని బలవంతంగా మార్చాలి అని ప్రయత్నించకూడదు. వీరికి కొంచెం స్వేచ్ఛని, మౌనాన్ని ఉన్నప్పుడు అనుసరించకుండా అర్థం చేసుకోవాలి. ఇక అప్పుడు వీరి లోపల ఉన్న ప్రేమ, త్యాగము, నిబద్ధత బయటకు వస్తాయి. ఆర్థికంగా కూడా వీరు జాగ్రత్తగా ఉంటారు. భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనే ఆలోచనలు ఉంటుంది. ఒక్కసారి అవమానాలు జరిగితే కోల్పోకుండా ఉంటారు. ఇక మొత్తానికి అమావాస్య తిథిన పుట్టిన వారు శక్తివంతమైన ఆత్మీయక వెలుగు బయటకు కనిపించకపోయినా లోపల వెలిగే దీపం లాంటి వారే. వీరి జీవితంలో బాధలు ఎక్కువగా కనిపించినా అవే వారి లోతుగా బలంగా మార్చేస్తూ ఉంటాయి. సరైనంగా అర్థం చేసుకోవడం, గౌరవంగా ప్రేమిస్తే వీరు సాధ్యమైనంత జీవిత భాగస్వాముల, తల్లిదండ్రులు, స్నేహితులుగా మంచిగా ఉంటారు. ఇక అమావాస్య నాడు పుట్టిన వారిని భయపడవలసిన అవసరం లేదు. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారి జీవితంలోనే వివిధ అంశాల గురించి ప్రాచీన జ్యోతిష్య శాస్త్రం మరియు పురాణాలు ఆధారంగా సహజమైన వివరణ ఇక్కడ ఉంది. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం తిథులలో అత్యంత ప్రాధాన్యత ఉన్నది. అందులోనూ చంద్రుడు సంపూర్ణ కారకుడు కాబట్టి పౌర్ణమి తిథికి ఒక విశేషమైన స్థానం ఉంది. పౌర్ణమి నాడు జన్మించిన వారు సహజంగానే చంద్రుడి ప్రభావం వల్ల ఎంతో ప్రకాశవంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి ముఖంలో ఒక రకమైన తేజస్సు, ఆకర్షణ కనిపిస్తూ ఉంటుంది. పౌర్ణమి తిథి నాడు జన్మించిన వ్యక్తులు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ఎందుకంటే చంద్రుడు మనసు కారకుడు. చంద్రుడు పుట్టిన రోజున సంపూర్ణంగా ఉండటం వల్ల వీరి ఆలోచన విధానం చాలా స్పష్టంగా లోతుగా ఉంటుంది. వీరు మనసు కారకుడు. పుట్టినరోజు సంపూర్ణంగా ఉండటం వల్ల వీరి ఆలోచన విధానం చాలా స్పష్టంగా లోతుగా ఉంటుంది. వీరు ఏ విషయాన్నైనా చాలా త్వరగా అర్థం చేసుకుంటారు మరియు ఇతర భావాలను కూడా గౌరవించే గుణం వీరికి ఎక్కువగానే ఉంటుంది. సామాజికంగా వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది. వీరు ఎక్కడికి వెళ్ళినా 10 మందిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. వీరి మాటల్లో ఒక రకమైన మాధుర్యం, స్పష్టత ఉంటుంది. దీనివల్ల ప్రజలు వీరిని త్వరగా నమ్ముతారు. పౌర్ణమి జాతకులు సాధారణంగా విద్యావంతులుగా, ఆత్మీయ చింతన కలిగి ఉండరు. ఇక వీరికి ధైర్య శక్తి ఎక్కువగా ఉంటుంది మరియు శాస్త్రీయుల పట్ల, సాంప్రదాయాల పట్ల గౌరవం కలిగి ఉంటారు. పౌర్ణమి తిథి నాడు పుట్టిన అబ్బాయిల విషయానికి వస్తే వీరు చాలా ధైర్యవంతులుగా మరియు బుద్ధిమంతులుగా పేరు తెచ్చుకుంటారు. వీరు తమ కుటుంబాల బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. తల్లి పట్ల, తండ్రి పట్ల గౌరవం ఉంటారు. ప్రేమను కలిగి ఉంటారు. పౌర్ణమి తిథి నాడు జన్మించిన పుత్రులు వ్యాపార రంగంలో లేదా రాజకీయ రంగంలో రాణించే అవకాశాలు నిండుగా ఉంటాయి. వీరి న్యాయకత్వ లక్షణాలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. సమాజంలో గౌరవప్రదమైన పదవులను ఆకర్షిస్తారు. వీరికి ప్రకృతి అన్న చాలా ఇష్టంగా ఉంటుంది. సంగీతము, సాహిత్యము వంటి రంగాల్లో వీరికి ప్రవేశం ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా పౌర్ణమి తిథి నాడు జన్మించిన అమ్మాయిలు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. వీరిలో ఓర్పు, సహనము చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు వెళ్ళిన చోట్ల అదృష్టాన్ని మోసుకొని వస్తారు. వివాహం అనంతరం అత్తగారి ఇంటికి ఆనందం, వజ్రం తీర్చుకొని వస్తారు. వీరి మాట తీరు చాలా మధురంగా ఉంటుంది. పౌర్ణమి తిథి నాడు పుట్టిన స్త్రీలు ఆభరణాల పట్ల, వస్త్రాల పట్ల మక్కువ చూపిస్తూ ఉంటారు. వీరు
గృహ నిర్మాణంలో హరితేవారుగా ఉంటారు మరియు సంతానాన్ని క్రమశిక్షణలో పెడతారు. వీరిలోని సౌందర్యం కేవలం బాహ్యమైనది మాత్రమే కాదు, అంతర్గతమైన పవిత్రత కూడా వీరిలో నొచ్చుకున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే పతి ఇక 2 సార్లుగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఈనాడు జన్మించిన వారిలో కొన్ని ప్రతికూల లక్షణాలు లేదా చెడు అలవాట్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. చంద్రుడి ప్రభావం వల్ల వీరి మనసు అప్పుడప్పుడు ఆత్మీయంగా మారుతూ ఉంటుంది. చిన్న విషయానికి అతిగా స్పందించడం, భావోద్వేగాలను లోతు పట్ల వీరిలో ప్రధాన లోపం చేసుకుంటూ ఉంటారు. ఓసారి వీరు అతిగా ఆలోచించి మానసికంగా ఒత్తిడి గురి అవుతూ ఉంటారు. వీరి గర్వం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇక ఎందుకంటే తమ శక్తి సామర్థ్యం మీద వీరికి అపరిమితమైన నమ్మకం ఉంటుంది. ఇతరులు చెప్పే సలహాలు వీరు త్వరగా స్వీకరించరు. తమకి నచ్చినట్లు తామే వ్యవహరించాలని చూస్తారు. పౌర్ణమి జాతకులు కొన్నిసార్లు విలాసాలకు ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాగే వీరు అందరినీ త్వరగా నమ్మేస్తారు. దీనివల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. కోపం వచ్చినప్పుడు వీరు తమ నిబంధన కోల్పోయే అవకాశం ఉంది. కానీ కోపం వీటి మీద రాత అనేది ఉండదు. మామూలు స్థితి వచ్చేస్తారు. ఇక మొత్తం చూస్తే పౌర్ణమి తిథి అనేది ఒక సంపూర్ణ చిహ్నం. ఈ రోజున పుట్టిన వారు సామాన్యులైనా సరే వారిలో ఏదో ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది. వీరి జీవితం వెలుగు నీడలాగా కలయికలాగా సాగుతుంది. పౌర్ణమి నాడు పుట్టినవారు ప్రతి సోమవారం శివుణ్ణి ఆరాధించడం లేదా చంద్రుణ్ణి ధ్యానించడం వల్ల సామాజిక ప్రశాంతత పొందుతారు. ఇక మీరు తమలోని ఆర్థికతను తగ్గించుకోవడానికి క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితం తిరుగులేని విజయాలను అందుకుంటారు. వీరి మానసిక స్థితిగతులు ఇతరులకు సహాయం చేయడానికి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇక ఉన్నత స్థానంలో నిలబెడతారు. తిథి ప్రభావం ఉన్నప్పటికీ మనిషి చేసే కర్మలు, ఆలోచనలు కూడా జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తాయి అని గుర్తుంచుకోవాలి. పౌర్ణమి తిథిన నాడు పుట్టిన అబ్బాయిలు, అమ్మాయిలు లేదా భాగస్వాములతో సామరస్యంగా ఉంటూ జీవితంలోని చిన్న చిన్న లోపాలను సర్దుకుంటే వారి సంసారం స్వర్గంగా మారుతూ ఉంటుంది. ఇక ముగింపుగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే కేవలం ఒక వ్యక్తి పుట్టిన తిథిని మాత్రమే తీసుకోవడానికి పూర్తి జీవితాన్ని లేదా వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సరైన పద్ధతి కాదు. జ్యోతిష్య శాస్త్రం అమావాస్య లేదా పౌర్ణమి తిథి నాడు ఒక వ్యక్తి జన్మించినప్పుడు ఆ సమయంలో మిగిలిన నవగ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో, లగ్నం ఏ స్థానంలో ఉందో, ముఖ్యంగా చంద్రుడు ఏ నక్షత్రంలో ఏ రాశిలో ఉన్నాడు అనే అంశాలపై పరిశీలించినప్పుడే వారి భవిష్యత్తుపై ఒక స్పష్టమైన అంచనా వేయగలం. అయితే ఈ 2 తేదీలకు చంద్రుడితో విడదీయలేని సంబంధం ఉంది కాబట్టి ఈ తిథులలో పుట్టిన వారిపై చంద్రుడి స్వభావం అత్యంతంగా ఉంటుంది. ఇక వాస్తవం చంద్రుడు మనకు కారకుడు కాబట్టి అందుకే అమావాస్య పౌర్ణమి తిథులలో వచ్చేటప్పుడు వీరిలో మానసికమైన మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి నాడు మనసు ఉత్సాహంగా ఉన్న కొన్నిసార్లు అతి ఆలోచనలు వేధించవచ్చు. అదే సమయంలో పుట్టిన వారిలో ఈ రోజులలో తెలియని నీరసము, ఆలోచన శక్తి తగ్గడం లేదా ఒంటరిగా ఉండాలనే కోరిక కలిగి ఉండడం, వీటికి జరిగిన నీరసం, ఆలోచన శక్తి తగ్గి ఉండడం, ఒంటరిగా ఉండాలనే కోరిక కలిగి ఉండడం ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఆరోగ్యపరంగా కూడా ఈ సమయంలో జీర్ణక్రియ మందగించడం లేదా మానసిక ఆందోళన వంటి చిన్నపాటి ఇబ్బందులు ఎదురు కావచ్చు. అందుకే ఈ తిథులలో పుట్టిన వారు కొన్ని నియమాలను పాటించడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ప్రధానంగా అమావాస్య మరియు పౌర్ణమి తిథులలో ఉన్న రోజులలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసాహారం తీసుకోవడం చాలా మంచిది కాదు. ఇక మాంసాహారం శరీరంలో తాపగుణాన్ని పెంచుతూ ఉంటుంది. ఇది చంద్రుడికి కారణం, ఈ ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. కాబట్టి సాత్విక ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఇక మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయక పరిహారం ఇక విషయానికి వస్తే చంద్రుడి తన శిరస్సు పైన ధరించిన పరమశివుని ఆధారణ వీరికి చాలా పనిచేస్తూ ఉంటుంది. ప్రతి సోమవారం లేదా ఈ తిథిల సమయంలో శివాభిషేకం చేయడం, ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల మానసిక స్థితిగతులు లభిస్తుంది. ఇక అలాగే చంద్రుడికి
ఆది దేవత అయిన మహాలక్ష్మిని ఆరాధించడం వల్ల అపారమైన ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో స్థిరత్వం అనేది ఉంటుంది. పౌర్ణమి తిథి నాడు లక్ష్మీ స్తోత్రం చదువుకోవడం లేదా వెన్నెలలో కాసేపు గడపడం వల్ల చంద్రుడి నుంచి వచ్చే సానుకూల శక్తి మన శరీరంపై అందుతుంది. గుర్తుంచుకోండి, తిథి అనేది కేవలం సూచిక మాత్రమే, కానీ సరైన సాధన, నియమంతత, ఆహారపు అలవాట్లపై మరియు దైవ చింతన ఉంటే ఏ తిథులలో పుట్టిన వారైనా సరే తమ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇక మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.